సాధారణ వర్ణాశ్రమ ధర్మ విధానం అయిపోయింది. తర్వాత అష్టాంగ యోగులు ఎక్కడికి వెళ్తారు అనేది అయిపోయింది. తర్వాత యోగ మిశ్ర భక్తులు అనేటువంటి వారు ఎక్కడికి వెళ్తారు అనేది అయిపోయింది. చివరిగా మనకు భక్తి మార్గం ఒక్కటే మిగిలి ఉంది. ఈ భక్తి మార్గం మనకు ఇంపార్టెంట్ కాబట్టి మనం మెల్లగా వెళ్తున్నాము. అయితే భక్తి మార్గానికి ఎవరు అర్హులు అంటే మనకి దృఢమైనటువంటి శ్రద్ధ ఉన్నవారు భక్తి మార్గానికి అర్హులని చెప్పుకున్నాము. ఇలా మనకి దృఢమైన శ్రద్ధ ఎప్పుడు వస్తుందంటే భగవంతుని యొక్క నామాన్ని, మహిమలను, లీలలను స్మరించుకుంటూ భక్తి శాస్త్రాలను అధ్యయనం చేస్తూ గురువు గారి దగ్గర నుంచి భగవంతుని గురించినటువంటి వివరణ అనేది శ్రవణం చేస్తూ ఉండడం వల్ల మనకి దృఢమైన శ్రద్ధ వస్తుందన్నాము. దృఢమైన శ్రద్ధ అనేది భక్తి యోగమునకు ప్రవేశ ద్వారము, ఎంట్రీ డోర్లని మనము చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క భక్తి మార్గంలోనికి వెళ్ళే వ్యక్తికి ఈ లోకములో మరి సుఖాల మీద ఆసక్తి ఉండకూడదు. తర్వాత స్వర్గలోకం కావాలని, మోక్షం కావాలనేది కూడా అతనికి ఉండకూడదు అని మనం చెప్పుకున్నాము. మరి దృఢమైనటువంటి శ్రద్ధ అనేది భక్తి మార్గానికి, మరి అలాంటి శ్రద్ధ కలవారు మాత్రమే భక్తి మార్గంలోనికి ఎంటర్ అవుతారు. కానీ జ్ఞాన మార్గము, నిష్కామ కర్మయోగంలో మరి నిష్కామ కర్మయోగంలోనికి మనం ప్రవేశించాలంటే మనం అక్కడ చర్చ చేసుకున్నాము. ముందుగా మనము ఇంద్రియాలను, మనస్సును అన్నిటినీ నిగ్రహించాలి. తర్వాత అన్నిటినీ సమానంగా చూడాలి. అక్కడ బోలెడు మనకి సాధన అనేది పూర్తి చేసిన తర్వాత మనం అక్కడ ప్రవేశం చెందవచ్చు. కానీ ఇక్కడ భక్తి మార్గంలో నీవు కొంచెం చెడు అలవాట్లు ఉన్నా కూడా దృఢమైన శ్రద్ధ అనేది ఉన్నప్పుడు మరి ప్రవేశించవచ్చు. మరి ఇక్కడ కర్మి అనేటువంటి వాడు భక్తుని యొక్క భక్త సాధువు అనేటువంటి భక్తుడు ఆ భక్తుని యొక్క సాంగత్యంలోనికి వస్తారు. వచ్చి ఆ భక్తుడు అప్పుడు చెప్తారు, అయ్యా కర్మి, భగవంతుడు అనేటువంటి వారు ఉన్నారు. ఆయన సాకార రూపంలో నామాలను, గుణాలను, లీలలను కలిగి ఉన్నారు. మరి ఆయన సచ్చిదానంద రూపంలో ఉంటారు. ఆయన ధామానికి మనం చేరి ఆయనకు మనము సేవ చేయాలయ్యా. మరి మనము భక్తి మార్గాన్ని అవలంబించాలని చెప్తారు. ఆ విధంగా మరి ఈ యొక్క కర్మి అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మనకు దైవీ వర్ణాశ్రమం అనేది ఉంటుంది. శ్రద్ధ మరి వచ్చిన తర్వాత మనం పూర్తిగా భక్తి మార్గంలోనికి ఎంటర్ అవుతాము. కానీ శ్రద్ధ రాకముందు మనము శ్రద్ధ పెంపొందించుకోవడానికి ఏం చేయాలి అంటే భక్తుల సాంగత్యంలో భక్తి శాస్త్రాలను గురువు గారి ద్వారా వినాలి. గురువు యొక్క ఆదేశమే నాకు ప్రాణమని అనుకోవాలి. శ్రవణము, కీర్తనము, స్మరణము వంటి భగవంతునికి సంబంధించినటువంటి రూపగోస్వామి ఏదైతే 64 అంగాలు చెప్పారో ఆ 64 అంగాలను మరి చేస్తూనే ఉండాలి. ఈయన ఏదో కొన్నిటిని కానీ ఒక్కటి కానీ తీసుకునైనా చేయొచ్చు, అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు భగవంతుని నామాన్ని నిరంతరము శ్రవణం చేయడం కూడా మరి అది కూడా ఒక అంగమే కాబట్టి అలాగైనా మనము భగవంతుని మీద దృఢమైన శ్రద్ధ అనేది పెంచుకోవచ్చు. మరి నాకు ఈ యొక్క సంసారంలో సుఖం రాని, దుఃఖం రాని, నాకేమైనా కానీ నేను ఈ భక్తి అనేది నాకు ముఖ్యము, ఈ భక్తి అనేది నేను వదిలిపెట్టను అనేటువంటి బుద్ధి మనం చూడండి. జ్ఞాన మార్గంలో మనం ప్రవేశం నీటిని సమానంగా చూడాలి. అంతటా ఆ నిరాకార బ్రహ్మాన్నే చూడాలి. ఇంద్రియము, మనస్సు నిగ్రహించి ఉండాలి. కానీ భక్తి మార్గంలో మనకు కొంచెం శ్రద్ధ ఉంటే చాలు. ఇంద్రియాలు, మనస్సు పూర్తిగా నిగ్రహించుకోలేకపోయినా కూడా భక్తి మార్గంలోనికి పోయినప్పుడు మన ఇంద్రియాలు నియంత్రించబడతాయి అని చెప్పుకున్నాం. తర్వాత ఒక మధ్యమాధికారి ద్వారా మనకు ఈ యొక్క కృప అనేది లభిస్తుందని కూడా మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ మనము దైవీ వర్ణాశ్రమం అని చూపాము మ్యాప్లో. మరి దైవీ వర్ణాశ్రమం అంటే ఇక్కడ ఉంది మనకు మ్యాప్లో దైవీ వర్ణాశ్రమం అని. ఈ దైవీ వర్ణాశ్రమం అంటే ఏమిటంటే ఇది దైవీ వర్ణాశ్రమము. ఈ దైవీ వర్ణాశ్రమం ఏమిటంటే చాలామంది భక్తులు ఒక చోట కూడి వాళ్లకు కావలసినవన్నీ వాళ్ళే పండించుకుంటూ, వాళ్ళకు కావలసినవన్నీ వాళ్ళే సమకూర్చుకుంటూ నిరంతరము భగవంతుని గురించి ధ్యానిస్తూ, అంటే శ్రవణ కీర్తన రూపాది భక్తిని చేస్తూ ఆ విధంగా వాళ్ళు తొందరగా మరి కేవలము జీవిత అవసరాల కోసమే వారు ఆ విధంగా సంపాదించుకుంటూ, అంటే అక్కడ పండినటువంటి అన్నీ కూడా ఏదైనా ఒక పొలాన్ని తీసుకొని భక్తులందరూ ఒక చోట చేరి అక్కడ పంటలు పండించి ఆ పండిన వస్తువులన్నీ అమ్మేసి
వచ్చిన డబ్బును వాళ్ళ జీవన అవసరంకి ఎంతో అంత ఉంచుకొని అంతా భగవంతునికి ఖర్చు చేస్తూ ఆ విధంగా భౌతికమైనటువంటి ఇంద్రియాల మీద, కోరికల మీద, మరి భౌతికమైన కోరికలను తగ్గించుకొని ఇంద్రియాలను నియంత్రించుకొని ఆ విధంగా వాళ్ళు నిరంతరము భక్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు సత్వగుణంలోనికి వస్తారు. వచ్చి భగవంతుని మీద దృఢమైన శ్రద్ధ అనేది పెంచుకుంటారు. అయితే వారు కర్మఫలాలను కూడా మరి భగవంతునికి సమర్పించాల్సి ఉంటుంది. మరి ఆ కర్మఫలాలను జ్ఞాన మార్గంలో అయితే మనము త్యాగబుద్ధితో సమర్పిస్తామని చెప్పుకున్నాము. ఇక్కడ భక్తి మార్గంలో మరి వాళ్ళు ప్రేమతో కర్మఫలాలను సమర్పిస్తారు. ఈ విధంగా శ్రద్ధ కంటే ముందు వచ్చేటువంటి విధానము అంతా ఇది అనమాట. దీన్ని మనం ఆదౌ శ్రద్ధ అంటాము. ఆ విధంగా భగవంతునికి సేవ చేస్తూ సరళమైన జీవితాన్ని గడుపుతూ గురువు యొక్క ఆదేశపాలన చేస్తూ ఇంద్రియాలను మనసును నిగ్రహించుకుంటూ సాధన అనేది తీవ్రంగా చేసి అప్పుడు వారు శ్రద్ధ అనేది దృఢంగా పెంచుకొని అప్పుడు భక్తి మార్గంలోనికి ఎంటర్ అవుతారు. మరి మనం భక్తి మార్గంలోనికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇటువంటి భావన అనేది ఉండాలి. ఎటువంటి భావన అంటే మనం అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తివృత్తమ అనే శ్లోకం ప్రకారము శరీరము మనస్సు వాక్కులతో భగవంతునికి అనుకూలమైనటువంటి భావనలో మళ్ళీ మళ్ళీ మనము కార్యాలను చేయాలి. భగవంతునికి అన్యమైనటువంటి కోరికలు మనం ఉండకూడదు. అలాగే ఈ నిరాకార బ్రహ్మానికి సంబంధించిన జ్ఞానం అనేది మనము భక్తిలో వాడరాదు. తర్వాత కర్మ అనేది చేసి మనం సకామ కర్మలు ఇలాంటివి కూడా చేయకూడదు. కర్మ చేసి కర్మఫలాలను భగవంతునికి అర్పించాలి. మరి కర్మ మీదనే నేను ఆధారపడి ఆ కర్మ ద్వారా వచ్చినటువంటి ఫలముతోనే నేను భక్తి చేస్తానని కూడా అనుకోకూడదు. శాస్త్రాలలో ఏదైతే చెప్పబడుకోకుండా ఉండేటువంటి యజ్ఞాలు కానీ వ్రతాలు కానీ దానాలు కానీ ఇవి కూడా చేయకూడదు. అలా చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనము శుద్ధ వైదిక సాధనా భక్తిలోనికి ప్రవేశిస్తాము. అంతవరకు మనము చేసేది భక్తి అని అనిపించుకోదనమాట. మరి మనము ఇంతవరకు శ్రద్ధ అని మనము గొంతు చించుకున్నాము. మరి ఈ శ్రద్ధ అంటే ఏమిటంటే శాస్త్రార్థ విశ్వాస అని చెప్పుకున్నాము. శాస్త్రాలలో ఉన్నటువంటి వాక్యాల యొక్క అర్థాలను విశ్వసించడము. శాస్త్రాలలో ఏదైతే ఆ వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాల అర్థాలు ఉన్నాయి, వాటిని మనము పూర్తిగా విశ్వసించాలి. దీన్ని మనం శాస్త్రార్థ విశ్వాస అంటాము. తర్కంతో మనము ఎలాంటి ఈ యొక్క జ్ఞానాన్ని యథార్థమైన జ్ఞానాన్ని పొందలేమని మనకి వ్యాసదేవుల వారు చెప్పారు. మరి శాస్త్రాలు అనేటివి అపౌరుషేయాలని చెప్పాము. అపౌరుషేయాలు అంటే 4 దోషాలు లేని వారితో చెప్పబడినవి. మరి 4 దోషాలు ఏమిటంటే సాధారణమైన బద్ధజీవులకు మనకు తప్పులు చేయడము, ఇతరులను మోసగించడము, బ్రహ్మకు గురి కావడము, అసమగ్రమైన ఇంద్రియాలను కలిగి ఉండడము. ఈ 4 దోషాలు మనకు ఉంటాయి. కానీ భగవంతునికి దోషాలు ఉండవు. కాబట్టి వేదాలు అనేటివి ఈ యొక్క శబ్ద ప్రమాణం అనేది నేరుగా భగవంతుని నుంచి వచ్చింది కాబట్టి వాటిని మనము అపౌరుషేయాలు అని అన్నాము. ఈ విధంగా మనకు శాస్త్రాభిధేయ ధారణం అని కూడా అన్నాము. శ్రద్ధ అంటే ఏదైతే శాస్త్రాలలో చెప్పబడినటువంటి తుది నిర్ణయాన్ని మనం తీసుకోవడమే శ్రద్ధ అని కూడా చెప్పుకున్నాము. శ్రద్ధ అనేది భక్తి యొక్క అంగము కాదు. ఇది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. ఎందుకంటే శ్రవణం కీర్తనం స్మరణం అలాంటి అంగము శ్రద్ధ అనేది కాదు. మరి శ్రద్ధ అనేది ఏం చేస్తుందయ్యా అంటే ఒక వ్యక్తిని అనన్యమైన భక్తిలోనికి తీసుకెళ్తుంది అని చెప్పాము. శ్రద్ధ కలిగిన వానికే భక్తి ఫలితాలు వస్తాయి అనేదానికి కూడా లేదు. ఎందుకంటే కొందరు ఏదో వ్యంగ్యంగా హాస్యంగా కూడా భగవంతుని నామాన్ని తెలుసో తెలియకో జపించినా కూడా మరి ఆ నామజపం చేసినటువంటి ఫలితాన్ని ఆ వ్యక్తి పొందుతాడు అని కూడా మనం చెప్పుకున్నాము. మరి శ్రద్ధ అనేది ఉన్నప్పుడు మనకు శరణాగతి అనేది వస్తుందనుకుని చెప్పుకున్నాము. మరి శరణాగతి ఉన్నప్పుడు దృఢమైన శ్రద్ధ కలిగి ఉన్నాము అని చెప్పుకునేదానికి వీలుంటుందన్నమాట. శరణాగతి లేకపోతే మనకు దృఢమైన శ్రద్ధ ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ శరణాగతి అంటే ఏమిటంటే అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షయిష్యతి విశ్వాస భోక్తృత్వే వర్ణనం కార్పణ్యం ఆత్మనివేదనం అని చెప్పుకున్నాము. భక్తికి అనుకూలమైన వాటిని స్వీకరించాలి, అనుకూలం కాని వాటిని వదిలివేయాలి. తర్వాత భక్తుడు అన్ని పరిస్థితులలోనూ భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. భగవంతుడు నన్ను ఎటువంటి పరిస్థితుల్లో పోషిస్తాడో అనేటువంటి నమ్మకాన్ని కూడా కలిగి ఉండాలి. ఆయన కోసము ఈ శరీరాన్ని కూడా నేను త్యాగం చేస్తాను అనేది కూడా కలిగి ఉండాలని మనం చెప్పుకున్నాము. అలాగే ఈ యొక్క జీవాత్మ స్వరూపము మరి ఆయనకి భగవంతునికి సేవ చేయడమే అని చెప్పుకున్నాము. బద్ధ జగత్తులో కూడా
జీవులు ఈ బద్ధ జీవాత్మలు ఎవరికో ఒకరికి సేవ చేస్తూ ఉంటాయి. భార్యా పిల్లలకో, సంఘానికో, దేశానికో, ఇలా పిల్లులకో, కుక్కలకో, ఇలా నిరంతరము సేవ అనేది ఆత్మ యొక్క సహజమైన స్వభావము. దాన్ని మనము దాసభూత హరిహి అన్నాము. జీవాత్మ హరికి దాసుడు అని చెప్పుకున్నాము. ఈ విధంగా మనము అన్ని విషయాలు ఇంతవరకు చర్చ అనేది చేసి ఉన్నాం. వీటిలో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ప్రభుజీ, లేకపోతే ముందుకు వెళ్దాము. ఇవన్నీ మనము చర్చ చేశాము. ఇక వీటిలో ఏం డౌట్స్ లేకపోతే మనం ముందుకు వెళ్దాము. ఈరోజు మనము ఇక్కడ ఈ డయాగ్రామ్ చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరు? చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. ఏమన్నా ప్రశ్న ఉందా ప్రభుజీ? అవును ప్రభుజీ. అది ఇప్పుడు వస్తుంది ప్రభు. అంతా మనకి భక్తిలో పురోగతి అనే దాని కాడ నుంచి మనం మొదలు పెడతాం. ఇంకా అంటే మనం నిరంతరము శ్రద్ధ. ఇప్పుడు మనకి మనం అనుకున్నాం కదా దైవీ వర్ణాశ్రమంలోనికి ప్రవేశిస్తామని. ఇక్కడ దైవీ వర్ణాశ్రమంలోనికి ప్రవేశించిన తర్వాత భక్తి శాస్త్రాలను అధ్యయనం చేస్తూ భగవంతునికి సేవ చేస్తాం. అక్కడి నుంచే మనం ప్రారంభిస్తాం సేవ. కర్మలను చేస్తాము. కర్మ ఫలితాలను భగవంతునికి ప్రేమతో మనము సమర్పిస్తాము. సమర్పించి భగవంతునికి నిరంతరము సేవ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనము దైవీ వర్ణాశ్రమంలో మనకు ఇప్పుడు మీరు లేము, మనం గృహస్థులం అనుకోండి. మనం కూడా మరి రోజు భగవద్గీత భాగవతం చదువుతున్నాము. ఆ భగవద్గీతలో చెప్పినటువంటి వాక్యాలలో ఉన్నటువంటి అర్థాలను మనం విశ్వసిస్తున్నాము. అంటే మనకు శ్రద్ధ కలుగుతుంది. అలాగే మనం నిరంతరము భగవంతునికి, మీ ఇంట్లో ఉన్నటువంటి గోకులనందరికీ మీరు సేవ చేస్తున్నారు. మా ఇంట్లో పటం పెట్టుకొని నేను కూడా భగవంతునికి సేవ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క బద్ధజీవులపై కరుణ అనేది చూపిస్తున్నాము. అలా ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ప్రభుజీ చంద్ర ప్రభుజీ హ్యాండ్ రైజ్ చేశారు మీరు. లేదా ఏం ప్రశ్న లేదా? ప్రశ్న లేకుండా ముందుకు వెళ్దాము. ఇప్పుడు మనము సాధారణ కర్మి అయినటువంటి వాడు భక్తుల సాంగత్యంలోనికి వచ్చాడు. అంటే భక్త సాధువు యొక్క సాంగత్యంలోనికి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ఈ శ్రద్ధ పెంచుకోవాలి అనేటువంటి వారి సాంగత్యంలో ఆయనకు వచ్చారు. అందరూ కలిసి ఆ విధంగా ఒక చోట చేరి గురువు గారి దగ్గరికి చేరి భగవద్గీత భాగవతం ఇలాంటివి వింటూ శ్రద్ధ అనేది పెంచుకున్నారు. ఈ శ్రద్ధ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి భక్తిలో పురోగతి ఎలా ముందుకెళ్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. స్క్రీన్ కనిపిస్తుందా ప్రభుజీ అందరికి? కనబడుతుందిలే ప్రభుజీ. మనము జ్ఞాన మార్గానికి ద్వారభూతం ఏది ప్రభుజీ? ఎంట్రీ డోర్ ఎవరైనా చెప్తారా? మాతాజీలు కానీ ప్రభుజీ కానీ జ్ఞాన మార్గంలోనికి ఎంట్రీ డోర్ ఏది? అంతకన్నా శుద్ధి ప్రభుజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతా. దండవత్ ప్రణామం. మీరు బాగా చెప్పారు. కానీ ఇక్కడ భక్తి మార్గంకి ప్రవేశ ద్వారం ఏది మాతాజీ? దృఢమైన శ్రద్ధ. హరే కృష్ణ మాతాజీ. తర్వాత శ్రద్ధ అనేది శుద్ధ భక్తికి యొక్క ప్రవేశ ద్వారం. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది డోర్ అన్నమాట. కనిపిస్తుంది కదా డోర్, ఎంట్రీ డోర్. శ్రద్ధ అనేది ఎంట్రీ డోర్. మనం భక్తి మార్గంలోనికి ప్రవేశం చెందాలి అంటే మనము శ్రద్ధ అనేది ఎంట్రీ డోర్ అన్నమాట. ఇది శ్రద్ధ అనేది భక్తిలో భాగం కాదు. మనము మొన్న చర్చించాము. మరి భక్తిలోనికి ప్రవేశించాడు.
ప్రవేశించిన తర్వాత మనము ఈ యొక్క గీశామన్నీ కూడా శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, ఆర్తని, నిష్ఠ, రుచి, ఇలా ఈ దశలన్నీ ఉంటాయన్నమాట. మరి ఈ దశలలో ఆయన ముందుకెళ్ళాలి. మరి ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి విషయం అంతా మనకి ఇప్పుడు రాబో క్లాసుల్లో మనం చర్చ చేస్తాము. ఇంకా మనము రాస్తూ ఈ యొక్క ఈ యొక్క చార్ట్లో ఉన్నటువంటి ఈ పీడిఎఫ్లో ఉన్నటువంటి విషయాలను చర్చిస్తూ ముందుకెళ్తామన్నమాట. చూడండి, మనం ముందే చెప్పుకున్నాము, జీవాత్మ అనేది అవిద్య, కర్మ, సూక్ష్మ, స్థూల శరీరాలతో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు ఇది జీవాత్మ, తర్వాత దీనికి ఏముందంటే దీని చుట్టూ అవిద్య ఉంది, అలాగే దాని చుట్టూ భగవంతుడు కర్మ కూడా ఇచ్చారు, కర్మలు. కనిపిస్తుంది కదా ప్రభుజీ? కనిపిస్తుంది ప్రభు. అలాగే చూడండి, మరి అవిద్య ఆవృతమైంది. అవిద్య ఆవృతమైన తర్వాత కర్మలు కూడా వచ్చాయి ఆత్మకు. మరి ఆ కర్మలను భోగించాలంటే మనకి ఇంద్రియాలు అవసరము. మనస్సు, బుద్ధి, చిత్తము, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి ఏం చేస్తారంటే భగవంతుడు స్థూలదేహము, సూక్ష్మదేహం కూడా ఇస్తారు. తర్వాత ఈ విధంగా భౌతిక జగత్తులో మనం చిక్కుపడతామన్నమాట. ఈ విధంగా మనకి జీవాత్మ అనేది అవిద్య ఉంది, కర్మ ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, స్థూల శరీరం కూడా ఉంది. ఇన్ని రకాలుగా ఇది ఆవృతమైపోయింది అన్నమాట. మరి దీన్ని అంతల నుంచి బయటపడాలి మనం భక్తి మార్గంలో. ఎలాగా అంటే మనం మొట్టమొదట శుద్ధ భక్తుని దగ్గరికి వెళ్ళాలి. మనకు శుద్ధ భక్తుని దగ్గరికి వచ్చాము ఆల్రెడీ. వచ్చేసి మరి ఆ యొక్క దైవీ వర్ణాశ్రమంలో మనము కర్మలను చేస్తూ కర్మ ఫలితాలను భగవంతునికి సమర్పిస్తూ శ్రద్ధను పెంచుకునేదానికి మనం ప్రయత్నం అనేది చేస్తున్నాం. ఇక్కడ దైవీ వర్ణాశ్రమంలో శ్రద్ధను పెంచుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాం. ఇక్కడ దైవీ వర్ణాశ్రమంలో శ్రద్ధను పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. కానీ మనకి శ్రద్ధను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ దృఢమైన శ్రద్ధ ఇంకా మనకు రాలేదు. కాబట్టి కర్మలను వెంటనే మనం వదిలివేయలేము. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీలు. మరి జ్ఞాన మార్గంలో కర్మలను ఎప్పుడు వదిలేస్తారు? ఎవరైనా చెప్తారా? ప్రభుజీ, ఐక్య జ్ఞానంలో అప్పుడు వదిలేస్తారు. అంటే స్థితప్రజ్ఞ స్థాయిలో కూడా కర్మను ఒక రకంగా ఆ స్థాయిలో కూడా వదిలేసినట్టే ప్రభుజీ. ఐక్య జ్ఞానం చివర్లో ప్రభుజీ. ఇప్పుడు చూడండి స్క్రీన్ హరే కృష్ణ ప్రభు. అష్టాంగ యోగం ప్రభు, అష్టాంగ యోగం వదిలేస్తామా? ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది కదా, మనం రాశాం చూడండి. కనిపిస్తుంది ప్రభు. రాశాం చూడండి. ఎక్కడ మనం కర్మలను వదిలేయచ్చు? తత్పదార్థ కింద రాశాం.
కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తాను ప్రభు. ఇప్పుడు ఈ తత్పదార్థ జ్ఞానం వచ్చేసి ఉపనిషత్తుల అధ్యయనం తర్వాత వస్తుంది కదా ప్రభుజీ? అవును. ఇప్పుడు మనకి ఉపనిషత్తుల అధ్యయనం చేసి తత్పదార్థ జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు ఆయన కర్మలను వదిలేసేదానికి అధికారం అనేది వస్తుంది. అదే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ మనకు ఇంకా కర్మలను వదిలేసే అధికారం లేదని చెప్తున్నారు. ఎందుకు లేదంటే మనకి దృఢమైన శ్రద్ధ అనేది లేదు. భక్తి మార్గంలో మనము కర్మలను ఎప్పుడు వదిలివేయచ్చు అంటే ఇక్కడ వస్తుందన్నమాట. అది భక్తి మార్గంలో మనము ఎప్పుడైతే శ్రద్ధ తర్వాత మనము సాధు సంఘ భజన క్రియ అనర్థ నివృత్తి వస్తాం కదా, అప్పుడు మనకి కర్మను ఇక్కడ మనము వదిలివేయవచ్చు. ఈ ప్రదేశంలో మనము కనిపిస్తున్నాం మాతాజీ, ప్రభుజీ? కనిపిస్తుంది ప్రభు. కానీ ఇంకా ఈయనకు దృఢమైన శ్రద్ధ లేదు, అందుకే కర్మలను వదిలివేయలేడు అప్పుడే. కాబట్టి అతను ఏం చేయాలి అంటే దైవీ వర్ణాశ్రమ ధర్మాన్ని చేయాలి. అతడు అన్ని ఉపాధులను వెంటనే వదిలివేయలేడు. మరి ఇక్కడ ఉపాధులు అంటే తనకు సంబంధించినటువంటి శారీరక బంధాలు అనేటివి అన్నీ కూడా వదిలివేయలేడు. ఇది కూడా మనకు వస్తుంది. అంటే అందరూ మరి గృహస్థులందరూ భార్యా పిల్లలను వదిలేసి అలా మరి అడవులకు వెళ్ళి తపస్సు చేయాలా, భక్తి మార్గం రావాలంటే మరి ఇలా మనము అనుకోకూడదు అనమాట. దానికి కూడా మనకి ఇక్కడ భగవంతుల వారు అనేకమైనటువంటి చెప్తారు. అలా వదిలివేయాల్సిన అవసరం లేదని కూడా మనకు చెప్తారు. కానీ తీవ్రమైనటువంటి రాగము అనేది ఉండకూడదు. ఈ విధంగా అన్ని ఉపాధులను కూడా ఆయన ఇంకా వదిలివేయలేదు. తనకు శరీరంతో వచ్చినటువంటి సంబంధ బాంధవ్యాలన్నిటినీ వదిలివేయలేదు. కాబట్టి ఇక్కడ ఆయన దైవీ వర్ణాశ్రమంలో ఏం చేస్తున్నాడయ్యా అంటే కర్మలను చేస్తున్నాడు, కర్మ ఫలాలను భగవంతునికి సమర్పిస్తున్నాడు. శ్రద్ధ రావడానికి అనేకమైనటువంటి ఈ యొక్క భక్తి శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నారు. గురువు గారి ద్వారా ఉపదేశాలు వింటున్నాడు, గురువు గారిని ప్రశ్నలు అడుగుతున్నారు, గురువు గారు సమాధానాలు చెప్తున్నారు, శాస్త్రాల యొక్క అర్థాలను విశ్లేషించుకుంటున్నాడు, మననం చేసుకుంటున్నాడు. ఇది ఎందుకు ఇలా ఉంది, అది ఎందుకు అలా ఉంది అని ఇలా చేస్తున్నాడు. కానీ ఆయనకి ఇంకా పూర్ణమైన శ్రద్ధ రాలేదు. కాబట్టి మరి అలాంటి భక్తి అనేది మనకు శుద్ధ భక్తి అనేది కాదని చెప్తున్నారు, మిశ్ర భక్తి అని చెప్తున్నారు. మరి పూర్ణ శ్రద్ధ భక్తి అంటే మనకి ఎప్పుడు వస్తుందంటే పూర్ణ శ్రద్ధ భక్తి అంటే కేవల భక్తి లేదా స్వరూప సిద్ధ భక్తి లేదా అకించన భక్తి, ఇది ఎప్పుడు వస్తుంది? ఇది ఎప్పుడు వస్తుందంటే 24/7 రోజు 24 గంటలు, వారం రోజులు నిరంతరం భగవంతుని గురించి శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇలా ఏదైతే 64 అంగాలు ఉన్నాయో వాటిని నిరంతరము చేయాలి. నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా మరి ఇది చేయాలి. అందుకే భగవంతుల వారు చెప్తారు 8.7వ శ్లోకం భగవద్గీతలో, తస్మాత్ సర్వేషు కాలేషు మామను స్మరణ యుద్ధచ అంట. తస్మాత్ సర్వేషు కాలేషు
అర్జునుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు ఒక్క రెప్ప పాటులో తాను ఏమరపాటు కోడి పడితే తల ఎగిరిపోతుంది. అటువంటి భయంకరమైన యుద్ధం అక్కడ. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, ఓయ్ నువ్వు ఎంత భయంకరమైన యుద్ధంలో ఉండు, ఏ పనైనా చెయ్యి, నువ్వు నన్ను నిరంతరము నువ్వు స్మరించాలి, అప్పుడే అది శుద్ధ భక్తి అవుతుంది అంటున్నారు. మనం కూడా గృహస్థులం అనేకమైన పనులు చేసుకుంటూ ఉంటున్నాము. అనేక పనులు చేసుకుంటున్నప్పుడు, అనేకమైన పనులు చేస్తున్నప్పుడు కూడా మనం భగవంతుణ్ణి ఏదైతే రూపగోస్వామి చెప్పినటువంటి 64 అంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో కొన్ని తీసుకొని లేదా ఒకటైనా తీసుకొని నిరంతరము భగవంతుని మనము స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడే అది మామూలుగా శుద్ధ భక్తి అవుతుంది, లేకపోతే కాదు. మనము అర్జునులాగా మనం యుద్ధంలో లేము ఇప్పుడు. కాబట్టి మనం నిరంతరము భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఎంతో కొంత సమయం అంటూ మనకు ఉంటుంది. కాబట్టి మనము ఒకవేళ ఇప్పుడే తలుచుకోలేకపోయినా మెల్లిగా దీన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ పనిలో ఉన్నా కూడా భగవంతుని తలుచుకుంటూ ఉండాలి. ఈ విధంగా పూర్ణమైన శ్రద్ధ భక్తి అంటే నేను ఆత్మను, ఆ ఆత్మ భగవంతుడి సేవకుడు, నేను 24 గంటలు ప్రత్యక్ష భక్తి సేవను మాత్రమే చేస్తాను. చూడండి, మనము అందుకే రూపాల వారు మనకి ఇవన్నీ సూచించారు. మనం రోజులో కొంతసేపు భాగవతం చదువుతాం, కొంతసేపు భగవద్గీత చదువుతాం, కొంతసేపు వేరే వాళ్ళతో చర్చా కార్యక్రమాలు చేస్తాం భగవద్గీత గురించి, భాగవతం గురించి. ఇవన్నీ కూడా సాక్షాత్ భక్తి అన్నమాట. మనకి పుస్తకాలు చదవడం జ్ఞానం అని కొందరు అంటూ ఉంటారు, కానీ అది తప్పు. భాగవతము, భగవద్గీత, వైష్ణవ గ్రంథాలు చదవడము సాక్షాత్ భక్తి అన్నమాట. కాబట్టి మనము ఖచ్చితంగా శాస్త్ర అధ్యయనం అనేది చేయాలి. తర్వాత మందిరంలోనికి వెళ్తాము, మందిరాన్ని ఊడవడము, మందిరంలోని సేవలు, ఇవన్నీ కూడా భక్తి కిందికే వస్తాయి. మళ్ళీ మననం ఒకవేళ మనము ఇవన్నీ ఇంకా పొద్దస్తమానం చేయలేం. కాబట్టి మనము ఏదైనా మనకు గృహస్థులం మనం పని చేసుకోవాలి. కాబట్టి పని చేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా భగవంతుని మనము స్మరించుకుంటూ ఉండాలి. అలా స్మరించుకుంటూ ఉండడమే మనకి ప్రత్యక్ష భక్తి అనేది. మనకి కేవల భక్తి, అకించన భక్తి, స్వరూప సిద్ధ భక్తి అని రకరకాల పేర్లతో మనం ఆ భక్తిని అనేది పిలుస్తాం. అయితే ఇక్కడ ఏమన్నారు, నేను జీవాత్మని, భగవంతుని సేవకుడని అన్నారు. మరి జ్ఞాన మార్గంలో ఏమనుకున్నాం మాతాజీ, ప్రభుజీ ఎవరైనా చెప్తారా? హలో ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను ఆత్మను కాదు, శరీరాన్ని అని, శరీరం కాదు ఆత్మను అని గుర్తించుకుంటాం ప్రభుజీ. ఓకే ప్రభుజీ, అది కరెక్ట్. కానీ మరి భక్తిలో వచ్చేసరికి ఇక్కడ మనం జ్ఞాన మార్గంలో ఏమనుకున్నామంటే, జ్ఞాన మార్గంలో నేను ఆత్మను, శరీరం కాదు అనుకున్నాం. అంతవరకే, ఇంతవరకే జ్ఞాన మార్గంలో అనుకుంటాం. కానీ భక్తి మార్గంలో ఏమనుకుంటామంటే, చెప్తారా ప్రభుజీ ఎవరైనా? నేను ఆత్మను, భగవంతుని సేవకుడను, నిత్య సేవకుడను. అది మరి భగవంతుని దాసుడను. ఇలా మనకు కొంచెం డిఫరెన్స్, చిన్న చిన్న తేడాలు మనం గమనించాలి. ఎందుకంటే ఇవి మనకు కొంచెం ఇంపార్టెంట్ లాగా మనకు అప్పుడప్పుడు పనిచేస్తాయి అన్నమాట. ఈ విధంగా మరి ఇప్పుడు ఇది అర్థమైంది కదా ప్రభుజీ, మాతాజీ ముందుకెళ్ళమంటారా? ఈ విధంగా చూడండి, మనము దైవీ వర్ణాశ్రమంలో ఉన్నాము. శ్రద్ధ రావడానికి మనము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. భక్తి కూడా మనము చేస్తూ ఉన్నాము, అంటే మిశ్ర భక్తి చేస్తున్నాము. మరి మిశ్ర భక్తి అనేది చేస్తున్నాము. సరే, మరి ఈ యొక్క భక్తి చేస్తున్నప్పుడు మనకేమవుతుందంటే, ఒకవైపు నుంచి మన అంతఃకరణ అనేది శుభ్రం అవుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు భక్తి చేస్తూ మరొక వైపు మనం పాపం అనేది చేశామనుకోండి, భక్తి చేస్తున్నాము, పాపం కూడా చేస్తున్నాము. మరి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకవైపు మనం శుభ్రం చేస్తూ మరొక వైపు మురికిని పోసినట్లు అవుతుంది.
ఇది మనకు ఎలా ఉంటుందంటే నదిలోనికి ఏనుగు పోయింది, నదిలోనికి ఏనుగు పోయి స్నానం చేసింది. బయటికి వచ్చి తన ఒళ్ళంతా దుమ్ము పూసుకుంది. ఇవి ఏనుగులు చేస్తాయన్నమాట ఇలా. అవి నదిలో స్నానం చేస్తాయి, బయటకు వచ్చిన తర్వాత తన తొండంతో ఆ వీపు మీద అలా దుమ్మును చల్లుకుంటాయి. అలాగా అవుతుందన్నమాట. దీన్ని మనకు భాగవతంలో వస్తుందన్నమాట ఇది. ఈ విధంగా మనము భక్తిని చేస్తూ పాపం అనేది పూర్వం చేసి ఉండవచ్చు, మనం పాపాలు చేసి ఉండవచ్చు. మరి భక్తి చేయడం మొదలు పెట్టాము, అప్పుడు మనం ఏం చేయాలంటే పాపాలను చేయడం బాగా తగ్గించేయాలి. మనకు తెలిసినంత వరకు అపరాధాలు కానీ పాపాలు కానీ పాపములకు సంబంధించిన కార్యక్రమాలు కానీ చాలా వరకు చేయడం అనేది తగ్గించాలి. ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఇది మనకి పాపాన్ని కలిగిస్తుందా లేదా పుణ్యాన్ని కలిగిస్తుందా అనేది కూడా చేయాలి. భక్తికి పాపపుణ్యాలకు తేడా, పాపపుణ్యాలతో పని లేదు. నీవు పుణ్యం చేసినా నీకు భక్తి రాదు. నీకు సుకృతి చేస్తేనే, నీకు అజ్ఞాత సుకృతి వస్తేనే భక్తి వస్తుంది. అందుకే భగవంతుల వారు నదత్తే కచ్చతి పాపం అనేటువంటి ఒక శ్లోకంలో భగవంతునికి పాపము కానీ పుణ్యము కానీ ఆయన లెక్క చేయడు, ఓన్లీ భక్తిని మాత్రమే చూస్తాడు. కాబట్టి ఏది పాపపు పని అని మనం తెలుసుకొని భక్తి చేస్తున్నప్పుడు పాపాలను తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుంటే మనము భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి మనకు ఆలస్యం అనేది జరగదు, లేకపోతే ఆలస్యం అనేది జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఈ యొక్క గృహస్థులము మనము చాలామంది ఉన్నాము. ఈ గృహస్థులమైన మనము అంటే బ్రహ్మచారులు, వాళ్ళకి పని మళ్ళీ వాళ్ళకేమీ ఇబ్బంది లేదు. భగవంతుడు వాళ్ళని చల్లగా చూస్తాడు, ఎందుకంటే భగవంతునే నమ్ముకున్నారు కాబట్టి. గృహస్థులు మనకి బాధ్యతలు ఉంటాయి, ఈ భార్యా పిల్లలు సాగాలి కాబట్టి ఈ జీవనోపాధికి మనం డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించేటప్పుడు మనము సాత్విక ధర్మ రూపంలో మనము డబ్బును అనేది సంపాదించాలి. ధర్మంగా మనము డబ్బును సంపాదించాలి, అన్యాయంగా డబ్బును సంపాదించకూడదు. తర్వాత మనకి ఒక శ్లోకం ఉంటుంది, ఏతావదతి నిశ్చితః ఆశపాశాశతైర్భక్తః. తర్వాత ఇహంతే కామభోగార్త అన్యాయేన అర్థ సంచయన్. అసురులు అనుకుంటారంట, ఏమనుకుంటారంట అంటే ఇంద్రియ తృప్తియే మానవులకు ముఖ్య అవసరమని వాళ్ళు భావిస్తారంట. భావించి వాళ్ళు ఏం చేస్తారంట అంటే ఈ యొక్క ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి మరి వాళ్ళు ఇహంతే కామ భోగార్త అన్యాయేన అర్థ సంచయన్, అన్యాయంగా ధనాన్ని ఆర్జించడం మొదలు పెడతారు అని భగవద్గీతలో భగవంతుడు చెప్తారు. ఇది మనకు 16వ అధ్యాయంలో దైవాసుర స్వభావాలు అనేటువంటి అధ్యాయంలో వస్తుంది. ఈ విధంగా మనము జీవనోపాధికి మనకు ఎంత అవసరమో అంత సంపాదించుకుంటే చాలా మంచిది. అవసరానికి మించి మనము ఒకవేళ అన్యాయంగా డబ్బును అనేది సంపాదించకూడదని మనకు తెలియజేస్తున్నారు. ఇది మనము ఇక్కడ రాసిందే కాదు, భగవద్గీతలో దీని తర్వాత శ్లోకం, ఇప్పుడు నేను చెప్పిన దాని తర్వాత శ్లోకం కూడా వస్తుంది. ఇదమధ్యమయా లబ్ధమిమం ప్రాప్య మనోరథం ఇదమస్తీధమసి మే భవిష్యతి పునర్ధనం. అంటే అక్కడ 4 శ్లోకాలు వస్తాయి. ఆ 4 శ్లోకాల్లో ఏం చెప్తారంటే అసురులు ఇలా భావిస్తారంట, నా దగ్గర ఇప్పుడు కొంత ధనం ఉంది, నేను నా ప్రణాళికలతో నా ఉపాయాలతో ఈ ధనాన్ని మరింతగా నేను వృద్ధి చేస్తాను. ఇప్పుడు నేను నా దగ్గర ఇంత ధనాన్ని రాబో కాలంలో రెట్టింపు చేస్తాను. నా శత్రువులందరూ ఇప్పుడు నశిస్తున్నారు, ఉన్న శత్రువులు కూడా నశిస్తారు. ఈ యొక్క జగత్తులో నేనే భోక్తను, నాకన్నా మించిన వాడు లేడు, నా బంధువుల్లో అంతా నేనే ధనవంతుణ్ణి, నన్ను చూసి నా బంధువులందరూ పొగుడుతారు ఇలా అనుకుంటూ ఆయన ఈ యొక్క ఆ డబ్బు గర్వంతో మరి దానాలను యజ్ఞాలను తపస్సులను నేను చేస్తాను అని విర్రవీగుతా ఉంటాడంట. ఇది భగవంతుడే స్వయంగా మనకు అక్కడ చెప్తారు.
అలాంటి వారిని మనము రాక్షసులు, అసురులు అని భగవంతుడు అక్కడ మనకి చెప్తున్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి భగవద్గీతలో మనకు. కాబట్టి మనము భక్తి యోగంలో ప్రవేశించడానికి ప్రధానమైనది కావాలి. ఏమిటి అది అంటే శ్రద్ధ. మరి ఈ శ్రద్ధ అనేది మనం కర్మ చేయడం వల్ల రాదు. చూడండి, కర్మ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే మనకు ఫలితం అనేది వస్తుంది. ఫలితాన్ని మనము భగవంతునికి త్యాగబుద్ధితో సమర్పిస్తే, అక్కడ మనము జ్ఞానుల సాంగత్యంలోనికి వెళ్ళి త్యాగబుద్ధితో సమర్పిస్తే మనము అక్కడ జ్ఞాన మార్గంలోనికి పోతాము. ఇక్కడ కర్మలను మనము చేయకపోయినా మనకి శ్రద్ధ రావాలి అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యము అనేది తప్పనిసరిగా అవసరము. అందుకే భక్తుల సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. మరి భక్తి శాస్త్రాలను కూడా మనము ఆ శుద్ధ భక్తుల నుంచి మాత్రమే వినాలి. ఎవరి నుంచి పడితే వారి నుంచి మనము భగవద్గీత విన్నామనుకోండి, వారు భగవద్గీతకు అనేకమైనటువంటి పెడార్థాలను తీస్తారు. పెడార్థాలను తీసి ఆ భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వారు నష్టపరుస్తారు. భగవంతుడు ఎందుకు భగవద్గీతను మానవులకు అందించారు అనేటువంటి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని వాళ్ళు దెబ్బతీస్తారు. అందుకే ఈనాడు అనేక మంది భగవద్గీతను చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చెప్తూ ఉంటారు. భగవంతుడు భగవద్గీతలో యాక్చువల్గా ఏం చెప్పాడనేది ఈ పాటికి మీకు చాలా మందికి అర్థమై ఉంటుంది. మన క్లాసుల్లో వచ్చే వారికి ఈ యొక్క జ్ఞాన మార్గము, సాధారణ వర్ణాశ్రమము, ఈ యొక్క యోగ మిశ్ర భక్తులు, అష్టాంగ యోగులు, భక్తి యోగంలో యోగము గురించి ఇదంతా మనం చర్చ చేస్తున్నాం. ఇప్పుడు భగవద్గీతలో అసలైన పాయింట్స్ మనము, ఇవి చాలా రత్నాలు అన్నమాట. ఇవి అర్థం చేసుకుంటే భగవద్గీత ఇంకా మీకు చేతిలో ఉన్నట్లే. కాబట్టి భక్తి శాస్త్రాలను మనం శుద్ధ భక్తుని యొక్క సాంగత్యం నుంచే వినాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు అవిద్య అనేది మనకు ఆవరించబడి ఉంది అన్నాము. అవిద్య అంటే ఏమిటంటే నేను శరీరము అని అనుకుంటాడు ఆయన. అవిద్యతో ఆవృతమై ఉన్నందువలన ఆత్మ తన సహజ స్వభావము కోల్పోతుంది. ఇది మనం ముందే చర్చించాము. అవిద్య అంటే ఏమిటంటే భగవంతుని యొక్క ఒకానొక శక్తి అయినటువంటి మహామాయ అనేటువంటిది ఎప్పుడైతే జీవాత్మను ఆవృతమవుతుందో, ఆ జీవాత్మ నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని, తన స్వభావ స్థితిని మర్చిపోతుంది. అలా మనము అవిద్యలో ఉన్నప్పటికీ వారు ఎవరైతే అవిద్యలో ఉన్నా కూడా వారు భగవంతునికి శరణాగతి పొందితే వారు శుద్ధ భక్తిని చేయగలరు. అందుకే భగవంతుడు ఈ అవిద్య అనేది మహామాయతో వస్తుంది, మరి మీరేం చేయాలి అంటే, మరి ఈ అవిద్య తొలగిపోవాలి అంటే నన్ను శరణు వేడాలి అన్నారు. అది మనకు 7.14 శ్లోకంలో వస్తుంది. దైవీ హేష్యాగుణమయ్యి అని. దైవీ హేష్యా గుణమయీ మమ మాయా దురచ్చయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే. అయ్యా, ఈ యొక్క భౌతిక జగత్తులో ఉన్నటువంటి త్రిగుణములు ఏదైతే సత్వ రజో తమో గుణములు ఉన్నాయో అవి నా యొక్క ఒక శక్తి అయినటువంటి మాయాదేవి అనేటువంటి వృత్తి ద్వారా మీకు వచ్చాయి. మరి అలాంటి మాయాదేవి నా కంట్రోల్లో ఉంది. మరి నా కంట్రోల్లో ఉన్నటువంటి మాయాదేవి నుంచి నీవు తప్పించుకోవాలంటే నాకు శరణు వేడాలి. అప్పుడే నీవు నన్ను శరణు వేడితే తప్ప నీవు ఈ త్రిగుణములను దాటి బయటికి రాలేవు, ఈ మహామాయ నుంచి నీవు బయటికి రాలేవు అని మనకు భగవంతుడు చెప్తారు. ఆ విధంగా మనకు అవిద్య ఉన్నా కూడా ఏదైతే భగవంతునికి శరణాగతి పొందితే వాళ్ళు కూడా శుద్ధ భక్తిని అనేది చేయగలరు. చూడండి, ఇది భక్తి అనేది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞాన మార్గం ఉందే, అది మనము ముందుగా శుద్ధి పడితే తప్ప దాంట్లోకి మనం ఎంటర్ కాలేము. కానీ భక్తి మార్గంలో చూడండి, మనము పరిశుద్ధంగా లేకపోయినా అపవిత్రంగా ఉన్నా కూడా భక్తి మార్గంలోనికి మనం ఎంటర్ అయ్యి సాక్షాత్తుగా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకొని భగవంతునికి శరణు వేడితే అప్పుడు మనము భక్తి మార్గంలో ముందుకెళ్ళి శుద్ధ భక్తిని అనేది చేయవచ్చు. మరి ఇది మనకు ముందుగానే చెప్పుకున్నాం. ఇవన్నీ దశలు: సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అనే దశల గుండా మనము భక్తి మార్గంలో చివరి దశకు వెళ్ళి ప్రేమ స్థాయి దాటిన తర్వాత మనము భగవద్ధామానికి వెళతాము. ఇందులో ఏమైనా డౌట్ ఉందా ప్రభుజీ? అడగండి, లేకపోతే ముందుకెళ్దాము. మాతాజీలు ఎవరైనా అడగండి, లేకపోతే ముందుకెళ్దాము. ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. శరణాగతి పొందడం ఎలాగా ప్రభుజీ?
మాతాజీ నేను చెప్పాను మాతాజీ శరణాగతికి శ్లోకము. ఇప్పుడు మీరు చెప్పారు కదా సర్వధర్మాన్ని పరిత్యజ్య. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం ఆ, రక్షయిషి విశ్వాస భోక్తృత్వే వర్ణనం తర్వాత కార్పణ్యం ఆత్మనివేదనం. ఆ, ఇవి మీకు ఉన్నాయో లేదో మీరు చూసుకోవాలి. మీకు లేవంటే మీరు శరణాగతిలో లేనట్టే. ఇవి శరణాగతి నాకు కావాలనుకుంటే మీరు దీంట్లో ఉన్న విధంగా మీరు మీ జీవితాన్ని మలుచుకోవాలి. అర్థమైందా మాతాజీ? ఆ, 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 ప్రభుజీ. ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ఇవి. ఆ, ఈ యొక్క 5 పాయింట్స్ మనకు ఉన్నాయా లేవా, మనం పాటిస్తున్నామా లేదా, మనం భక్తి చేస్తున్నాము 16 మాలాలు చేస్తున్నాము, మరి ఇవి ఉన్నాయా లేవా మనకు. ఇవి లేకపోతే శరణాగతి లేనట్టే. అవి శరణాగతి లేకుంటే శ్రద్ధ కూడా లేనట్టే. శరణాగతి లేకుంటే శ్రద్ధ కూడా లేనట్టే. కాబట్టి మనం ఎంత అంటే మనము నిరుత్సాహపరచడం కోసం కాదు, మనం ఎంత వెనుకబడి ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే మనం భక్తి చేస్తున్నామో అదే భక్తి అని మన చుట్టూ ఒక గీత గీసుకొని మనం ఆ గీతలో భ్రమితంలాగా ఉన్నాం, అంటే భ్రమిస్తూ ఉన్నాం. నిజమైన భక్తి ఏంటి అని భగవద్గీతలో భగవంతుడు ఎంతగా వివరించాడో చూడండి. మరి అటువంటి భక్తిని అనేది మనం చేసినప్పుడే మనము భగవద్ధామం వెళ్తాం తప్ప, లేకపోతే మనం ఇక్కడే ఉంటాము. అయితే మనం ఇప్పుడే చేయలేకపోవచ్చు, మెల్లమెల్లగా వెళ్ళాలి అన్నమాట. అందులో అవి చెప్పిన 6 పాయింట్స్ మనం మన మన జీవితంలో ఉండేలాగా చూసుకోవాలి. అవును మా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ముందుకెళ్దామా? సరే ముందుకెళ్దాము. ఇప్పుడు మనకి ఇక్కడ సాధనా భక్తి అనేది చెప్పారు. మరి ఎప్పుడైతే మనం ఈ యొక్క డయాగ్రాములో శ్రద్ధ వచ్చిన తర్వాత మనము ఈ యొక్క భక్తి మార్గంలోనికి ఎంటర్ అవుతామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనము సాధనా భక్తిలోనికి ఎంటర్ అయినాం అన్నమాట. ఏదైతే ఆసక్తి వరకు ఉన్నటువంటి స్టేజీలన్నిటినీ మనము ఇవన్నీ కూడా కనిపిస్తుందా ప్రభుజీ? కనిపిస్తుంది ప్రభుజీ. శుద్ధ వైదీ సాధనా భక్తి అంటాం దీన్ని. ఆసక్తి వరకు, శ్రద్ధ నుంచి ఆసక్తి వరకు ఉన్నటువంటి దాన్ని అంతా మనము శుద్ధ వైదీ సాధనా భక్తి అంటాం. ఈ శుద్ధ వైదీ సాధనా భక్తి చేసేటప్పుడు మనకి క్లేశాగ్ని శుభదా మోక్ష లఘుతా కృత్ సాంద్రానంద విశేషాత్మా శ్రీకృష్ణ ఆకర్షణీచసాం ఏదైతే మనము శుద్ధ వైదీ సాధనా భక్తి చేసేటప్పుడు మనకు ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఇక్కడ మనకు క్లేశాగ్ని శుభద అనేది మాత్రమే చెప్పారు. క్లేశాగ్ని అంటే ఏమిటి, శుభద అంటే ఏమిటంటే మనకు సాధనా భక్తి దశలోనే మనకు అవిద్య నాశనం అవుతుంది. చూడండి, మనము ఇక్కడ చెప్పాం సాధనా భక్తి అంటే ఇంతవరకు మనకు ఉంటుందన్నమాట. ఒక గ్రాఫ్లో మనము ఇక్కడికి వెళ్ళింది గ్రాఫ్. ఈ గ్రాఫ్లో శ్రద్ధ నుంచి ఆసక్తి వరకు ఉన్నటువంటి దశలన్నీ కూడా మనము శుద్ధ వైదీ సాధనా భక్తి అంటాం. ఈ శుద్ధ వైదీ సాధనా భక్తిలోనే మనకు ఇది చేసేటప్పుడు మనకు మాతాజీ మీరు మ్యూట్ చేసుకోండి. మనకు ఈ క్లేశాగ్ని శుభద మోక్ష లఘుతా కృత్ సుదుర్లభ సాంద్రానంద విశేషాత్మ శ్రీకృష్ణ ఆకర్షణీచస అనేటివన్నీ కూడా వస్తాయి. ఈ సాధనా భక్తిలోనే మనకు అవిద్య అనేది నాశనం అవుతుంది. అంటే
నేను శరీరము అనేటువంటి విషయం అంతా నాశనం అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మనకు ఎలా నాశనం అవుతుంది అంటే మనకి భక్తి రసామృత సింధులో చెప్తారు. క్లేశాగ్ని అంటే మనకు 6 రకాలైనటువంటి పాపాలు ఉంటాయి. ఇవి మనకి శుభద అంటే అన్ని శుభ లక్షణాలను మనకు ఇస్తుంది. ఈ 6 రకాలైనటువంటి పాపాలన్నీ కూడా మనకు నశించిపోతాయి. కానీ అప్రారబ్ధం అనేటువంటి పాపంలో ఏదైతే మనం ఇప్పుడు అనుభవించుతున్నటువంటి పాపాలు ఉంటాయి, మరి ఆ పాపంలో చాలా వరకు తీవ్రత అనేది తగ్గుతుంది. కొన్నిసార్లు పూర్తిగా పోకపోయినా ఆ పాపం యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి శరణాగతి తర్వాత కూడా ఒకరికి కొన్ని వాటి మీద కోరికలు ఆసక్తి ఉండవచ్చు. కానీ సాధనా భక్తి చేసేటప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా పోయి అవిద్య కూడా తొలగిపోతుంది. అదే మనకు ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు రాస్తాము ఈ యొక్క పాపాల గురించి. ఆరు రకాలైనటువంటి పాపాలు ఉంటాయి మనకు. అంటే ఇవి పూర్వజన్మల నుంచి జన్మల నుంచి సంస్కార రూపంలో మనకు వస్తూ ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాము. సీనియర్స్ ఇవి విని ఉంటారు, కొత్తగా వచ్చిన వారు ఇవి విని ఉంటారు అన్నమాట. అవేమిటంటే మొట్టమొదటిగా అప్రార్థం. ప్రార్థం. హరే కృష్ణ. ఇది తప్పు రాశాను. అప్రారబ్ధం అంటే మనకు ఇంకా పరిపక్వం కాలేదు. పాపము అనేది ఇంకా పరిపక్వం కాలేదు. తర్వాత మనకి కూటం అంటే ఇంకా బీజ రూపంలో ఉన్నది పాపము. అంటే విత్తనం రూపంలో ఉన్నది. ఇంకా అది మొలకెత్తాలి, చెట్టు కావాలి, పండ్లు పుయ్యాలి, అలా అన్నమాట. ఆ పండ్లు పండిన తర్వాత మనం పాపం అనేది అనుభవిస్తాం. తర్వాత మనకు ప్రారబ్ధం అంటే ముందుగానే ఇది పూర్తిగా నష్టం కాకపోవచ్చు, కొద్దిగా మనకు తగ్గించవచ్చు అన్నమాట. ఇంతకు ముందే ఇంచుమించు మనకు ఈ యొక్క ఇంతకు ముందే పక్వమై ఉన్న ఫలములు అన్నమాట ఇది. తర్వాత హరే కృష్ణ. 6 కాదు, 4 రకాలు ఇక్కడ రాస్తున్నాము. బీజము. ఈ బీజం అంటే ఏమిటంటే ఇంకా మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట, ఇంచుమించు పరిపక్వమై ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు నాశనం అవుతాయి భక్తి చేస్తే. సాధనా భక్తిలో ఇవన్నీ నాశనం అవుతాయి. ఎలాగైతే ఇప్పుడు మనము ఉదాహరణకు వేరుశనగ పప్పులు తీసుకొని ఒక పెన్నంలో ఎంచాము అంటే వేయించాము, అప్పుడు అది ఇంకా మొలకెత్తుతుందా? మొలకెత్తదు ఎన్నటికి. అలాగా ఈ పాపాలన్నీ కూడా సాధనా భక్తి చేస్తున్నప్పుడు అలా వేయించబడతాయి, అంటే అగ్నిలో దగ్ధమైపోతాయి అన్నమాట. ఈ విధంగా భక్తి అనేది అంత గొప్పది. తర్వాత శుభద, అన్ని శుభలక్షణాలను ఇది ఇస్తుంది. మనము ఇంకా ఇక్కడ పూర్తిగా చెప్పుకోలేదు, కానీ మోక్ష లఘుతాకృతి, మోక్షాన్ని కూడా మోక్షం అనేది కూడా భక్తి చేస్తే, ఎవడైతే భక్తి చేస్తున్నాడో ఈ యొక్క రూల్స్ ప్రకారము వాడి ఇంటి ముందు మోక్షం నేను ఇస్తాను అని ఆ యొక్క మోక్షదేవి అనేటువంటి ఆమె ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. మోక్షాన్ని కూడా భక్తుడు లెక్క చేయడు.
తర్వాత ఈ భక్తి అనేది సుదుర్లభ, అంటే ఇది అంత తొందరగా దొరికేది కాదు. ఇది సాంద్రానంద విశేషాత్మ. ఎవరైతే ఈ యొక్క నిరాకార బ్రహ్మములో అయ్యేటువంటి వారు బ్రహ్మానందాన్ని పొందుతారో ఆ ఆనందము భక్తి చేస్తే వచ్చేటువంటి ఆనందముతో పోలిస్తే సముద్రములో ఒక నీటి బిందువుతో కూడా సరిపోదు. అంటే భక్తి చేస్తే వచ్చేటువంటి ఆనందం అనేది ఒక సముద్రం అయితే, నిరాకార బ్రహ్మములో లీనమయ్యేటప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క నిరాకార జ్ఞానికి వచ్చేటువంటి ఆనందము ఒక చుక్క లాంటిది అనమాట. అంటే భక్తి ఎంత గొప్పదో చూసుకోండి. తర్వాత ఈ భక్తి అనేది శ్రీకృష్ణుణ్ణి ఆకర్షిస్తుంది అని చెప్తున్నారు. ఈ విధంగా మనకు భక్తి రసామృత సింధులో మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. శ్రీకృష్ణుణ్ణి కూడా ఈ భక్తి ఆకర్షిస్తుంది, అంత గొప్పది. శ్రీకృష్ణుడు అంటే ఇంకా మీకు తెలుసు, ఆయనే అన్నీ. ఈ యొక్క చరాచర సృష్టికి నియామకుడు, నియంత్రించేవాడు, అంతా ఆయన నుంచే వస్తుంది. అలాంటి ఆయనే ఆకర్షించబడి లొంగిపోతాడు. మనము మొదటి చాప్టర్లో చర్చ చేసుకున్నప్పుడు ఋషికేశ అనే దాని గురించి అర్జునుడికి లొంగిపోతాడు భగవంతుడు. అక్కడ ఏంటి అనేది అంటే ప్రేమ ఉంది, భక్తి ఉంది. భక్తికి ఆయన లొంగిపోతాడు. అహం భక్త పరాధీన, భక్తికి అలా లొంగిపోతాడనమాట భగవంతుడు. కాబట్టి చూడండి, మనము భక్తి మార్గంలో మనం చర్చ చేస్తున్నాము. అయితే జ్ఞాన మార్గంలో మన ఇంద్రియాలన్నీ ముందుగా నిగ్రహించుకొని మనం జ్ఞాన మార్గంలోనికి ఎంటర్ కావాలి. కానీ ఇక్కడ భక్తిలో మనం అన్ని ఇంద్రియాలను నియంత్రించుకోలేకపోయినా భక్తిలో మనము భక్తి చేస్తున్న కొద్దీ మన ఇంద్రియాలను ఆ భక్తిలో ఉపయోగిస్తాము. ఎలా ఉపయోగిస్తామంటే మనము కళ్ళతో భగవంతుని యొక్క సచ్చిదానందమైన విగ్రహాన్ని చూస్తాము. తర్వాత మన చెవులతో భగవంతుని యొక్క కథను వింటాము. మన ముక్కుతో భగవంతుని మెడలో వేసినటువంటి పూమాలను వాసన చూస్తాము. అలాగే మన నోటితో భగవంతునికి నివేదించబడినటువంటి ఆహారాన్ని నైవేద్యంగా మనం పొందుతాము. ఇలా మన ప్రతి ఇంద్రియాన్ని భగవంతుని యొక్క సేవలో వినియోగించుకోవడం వల్ల అవి దివ్యమవుతాయి. అర్థమైందా ప్రభుజీ, మాతాజీలు అందరూ అర్థమైంది కదా? అర్థమైంది ప్రభుజీ. ఆ విధంగా భక్తుడు అనేటువంటి వాడు దివ్యమైన శరీరాన్ని పొందుతాడు. దానితో ఆయన సశరీరంతో ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళగలడు. భక్తుడు అనేటువంటి వారు తన శరీరంతో కూడా ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళగలడు. అంతటి పవర్ ఉందన్నమాట భక్తికి. ఆధ్యాత్మిక శరీరాన్ని పొందుతాడు. ఇక్కడ మామూలు శరీరాన్ని, భౌతికమైన శరీరాన్ని వదిలి తాను ఆధ్యాత్మికమైన శరీరాన్ని తీసుకొని ఆ శరీరంతోనే ఆయన భగవద్ధామం వెళ్ళి అక్కడ భగవంతునికి సేవ చేస్తాడు. కానీ జ్ఞాన మార్గంలో ఎక్కడ కూడా మనం శరీరం అని వాడలేదు. వాడామా మాతాజీ, ప్రభుజీ చెప్పండి? హరే కృష్ణ. వాడలేదు ప్రభుజీ. కానీ భక్తిలో జీవాత్మ తన దివ్య శరీరంతోనే వెళ్తుంది. ఇది ముఖ్యమైన పాయింట్. అర్థమైంది కదా ప్రభుజీ, మాతాజీ? అందరికి అర్థమైంది కదా? అర్థమైంది ప్రభుజీ. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? ఎవరైనా అర్థం కాకుంటే అడగండి, టైం కూడా మనకు అయిపోతుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఆసక్తి అని రాశారు. ఇది ఆసక్తి కాదు, ఆసక్తి. ఇది ఆసక్తి, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఈ విధంగా మరి మనం డయాగ్రామ్లో చూస్తే ఆసక్తి అనేది మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆసక్తి భావదశలలో జీవాత్మ ఎట్టి ప్రయత్నం లేకుండానే అతని దివ్యమైన ఇంద్రియాలు స్వతంత్రంగా భగవంతుని వైపుకు లాగబడతాయి. ఈ దివ్యమైన ఇంద్రియాలతో అతడు నిరంతరము భగవంతునిలో లీనమై ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే, మనము ఏదైతే శుద్ధ వైది సాధన భక్తి అనేది ఇక్కడ రాశాము, ఇదంతా కూడా మనకు 5 నిమిషాలు మనకు శుద్ధ భక్తుడు ఇవ్వగలడు. కానీ ఏదైతే
భావ ప్రేమ అనేది ఉందో అవి భగవంతుడే ఇస్తారు. ఇది శుద్ధ భక్తుడు ఇవ్వలేరు. అర్థమైందా ప్రభుజీ? అర్థమైందా మాతాజీ? అందరికీ అర్థమైంది కదా? ఏదైతే శ్రద్ధ నుంచి ఆసక్తి వరకు ఉన్నటువంటి స్టేజీలన్నిటిలో ఈ స్టేజీల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు ఒక శుద్ధ భక్తుడు మనకు ప్రసాదించగలడు. కానీ భావ ప్రేమ అనేది స్వయంగా భగవంతుడే మనకిస్తారు. ఎప్పుడైతే ఆసక్తి దశకు మనం చేరుకుంటామో అప్పుడు భగవంతుడే మనకి భావను ప్రేమను ఇచ్చి తన ధామానికి తీసుకెళ్తాడనమాట. ఈ విధంగా ఆ భావ దశలో, ఆసక్తి దశలో, మరి ఆసక్తి భావ దశలలో జీవాత్మకు ఎట్టి ప్రమేయం లేకుండానే అతని దివ్యమైన ఇంద్రియాలు స్వతంత్రంగా భగవంతుని వైపుకు లాగబడతాయి. దివ్యమైన ఇంద్రియాలు అని అన్నాము. మనకు దివ్యమైన ఇంద్రియాలు ఎలా అయ్యాయి అంటే మన ఇంద్రియాలతో నిరంతరము భగవంతునికి భక్తి చేయడం వల్ల అవి దివ్యమై ఉన్నాయి. ఈ దివ్యమైనటువంటి ఇంద్రియాలతో అతడు నిరంతరము భగవంతునితో లీనమై ఉంటాడు అని మనం తెలుసుకోవాలి. ఇది మనకు శ్రద్ధ అనేది అయిపోయిందనమాట ఇంతటితో. నెక్స్ట్ మనకు సాధు సంఘ వస్తుంది. ఇంకా మరి ఎవరికైనా అర్థం కాకుంటే అడగండి. మనకు 2 నిమిషాలే ఉంది కాబట్టి సాధు సంఘ రేపు మొదలు పెడదాం ఫ్రెష్గా. ఇప్పుడు ఇంతవరకు మనకి శ్రద్ధ అయిపోయింది. ఇంకా సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ ఈ దశలన్నీ మనము చర్చ చేసుకుంటాము. చర్చ చేసుకున్న తర్వాత మనకి భక్తి మార్గం అనేది అయిపోతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ప్రభుజీ నేను నారాయణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు యాక్చువల్ గా భగవంతు మీద భక్తి ఉందో వాస్తవం శ్రద్ధ కలగాలి. ఏ కాడికి మేము జపం చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి అంత 99% రానివ్వకుండా భగవంతుడికి సేవ చేస్తున్నట్టుగా ఊహించుకోవటం, అంత శ్రద్ధ పెట్టుకోవడం, మనసుని భగవంతుని అంత లగ్నం చేయడం, భగవంతుడు సేవ చేసుకుని భగవంతుడు జపం చేస్తున్నట్టుగా గోలోకంలో చేస్తున్నట్టుగా చేసుకుంటున్నాం రోజు. ఈ టైంలో కూడా భగవంతునికి శ్రద్ధగా మన విషయంలో కూడా అనుకుంటా ఉన్నాము. కానీ కొన్ని పనులు వస్తున్నాయి, కొన్ని పనులు ఒక్కోసారి జపం చేయడానికి కుదరట్లేదు, ఒక్కోసారి సేవ చేసుకుని కూడా కుదరట్లేదు ప్రభుజీ. అది శ్రద్ధకి స్టార్టింగ్ స్టేజ్ లేకపోతే ఎలా ప్రభుజీ? లేకపోతే దీన్ని ఏమంటారు? ఇది మనకు శ్రద్ధ రానట్లు. మనం ఏం చేయాలంటే, మీరు అంటున్నారు నేను కొన్ని సమయాల్లో జపం చేయలేకపోతున్నాను, కొన్ని సమయాల్లో భగవంతుని స్మరించుకుంటున్నాను, కొన్ని సమయాల్లో నేను స్మరించలేకపోతున్నాను అంటున్నా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిరంతరము స్మరించాలి అంటున్నారు. మరి మనం ఏం చేయాలి దానికంటే, మనం గృహస్థులం కాబట్టి వీలైనంత ఎక్కువ సమయాన్ని ఎక్కువలో ఎక్కువగా భగవంతునికి కేటాయించే విధంగా మనం ప్రయత్నం అనేది చెయ్యాలి. అలా మీరు మీ మనసులో ఒక ఇంటెన్షన్ ఉంటే, ఒక కోరిక ఉంటే, నేను ఎక్కువగా నీకు టయాన్ని కేటాయించాలనుకుంటున్నాను స్వామి అని నీకు ఉంటే, నీ ఆసక్తిని గమనించి ఆయన అన్నిటినీ నీకు మేనేజ్ చేసి ఇస్తారు. అంటే నీ యొక్క ఇప్పుడు నీకు ఏదైతే బిజినెస్ ఉందో అది కూడా నష్టం కాకుండా ఇలా నీకు అవకాశాలు అనేటివి ఇస్తారు. అది భగవంతుడే మనకి కల్పిస్తాడు. మనము భగవంతుని చింతన అయితే ఉంటుంది ప్రభుజీ, 24 గంటలు కూడా ఉంటుంది చింతన. కానీ అదే కొన్ని సమస్యల వల్ల ఆ చింతన ఉన్నప్పుడు కూడా ఆ చింతన నుంచి చేయలేకపోతే బాధ ఈ పనుల వల్ల. అది ప్రభు చింతన అయితే ఉంటుంది, 24 గంటలు ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనైతే 24 గంటలు చేయలేకున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం ప్రయత్నం అనేది బాగా చేస్తున్నాను. అందరూ కూడా ఆ మాదిరి చేయాలన్నమాట. నిరంతరము అలా స్మరించుకుంటూ ఉంటూ మనకి వీలైన సమయంలో మనకి జపం అనేది వీలైనంత వరకు ఉదయాన్నే ముగించాలి. తర్వాత మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత రోజు కొన్ని క్లాసులు వినడము, అంటే నిరంతరము మనకు చెవులో దూరుతూనే ఉండాలి అవి. లేకపోతే ఎప్పుడైతే నువ్వు భక్తిని అనేది చేపట్టావో అప్పుడు నీవు మాయాదేవితో యుద్ధాన్ని ప్రకటించినట్లే. మాయాదేవి ఊరుకోదు. ఎందుకంటే మాయాదేవి యొక్క పని నిన్ను ఈ భౌతిక జగత్తులో ఈ యొక్క బంధనాలలో ఉంచాలి. ఆమె పని అది. ఆమె ఖచ్చితంగా నీకు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తుంది. ఆ అడ్డంకులకు భయపడి మనము భక్తిని వదిలేస్తే ఇంకా మనం ఇలాగే ఉంటాం.
ఏమైనా సరే భక్తి చేస్తున్నప్పుడు ఎన్నో కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ మనం సర్దుకుంటూ చేసుకుంటూ మెల్లగా ఈరోజు మన గ్రూపులో కూడా పెట్టాము. ఉత్సాహాన్ని నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగో సతోవృత్తే షట్విద్ భక్తి ప్రసిద్ధ్యది అన్నాం. ఉత్సాహంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇప్పుడిప్పుడే చూడండి, ఒక కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ఆమెకు ఒకేసారి పెళ్లి చేసుకుంటానే బాబు కావాలని అనుకోవడం తప్పు. అది కొన్ని నెలలు జరగాలి. జరిగిన తర్వాత బావో పాపో ఎవరో ఒకరు పుడతారు. మనం ఇప్పుడే భక్తి స్టార్ట్ చేశాము, అన్నీ ఇప్పుడే నేను శుద్ధ భక్తుని అయిపోవాలంటే అయిపోలేము. అది చాలా కష్టం. ఒక్కొక్కసారి శుద్ధ భక్తుడు కావడానికి కొన్ని జన్మలు పట్టచ్చు. ఒక్కొక్కసారి భగవంతుని కరుణ ఉంటే తొందరగా కావచ్చు. కానీ మన ప్రయత్నం అనేది మనం చేయాలి. ప్రయత్నం అనేది చేయకుండా మనము చూడండి, ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన శ్లోకంలో భక్తులు కాని వారి సాంగత్యం విడిచిపెట్టాలి అన్నారు. మరి భక్తుడెవరో అభక్తుడెవరో గుర్తించాలి. ఊరికే పని పాట లేకుండా మనం వాళ్ళతో వ్యవహారాలు అనేది అంటే మాట బంతి కలిపి ఊరికే మనం చర్చలు చేయకూడదు. ఎంతవరకు చర్చ చేయాలో అంతవరకు చర్చ చేసే వాళ్ళని వెళ్ళగొట్టి మళ్ళీ మన సాధనలోనో మన భక్తిలోనో మన టయాన్ని భగవంతుని సేవలోనో ఏదో ఒక దాంట్లో అలా మనం వినియోగించుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనము ముందుకెళ్ళగలము, లేదంటే వెళ్ళలేము. తర్వాత మనం ఫోన్ పట్టుకుంటాం, ఒకసారి ఆ యూట్యూబ్లో రీల్స్ చూస్తాం, అంతే అట్రాక్ట్ అయిపోతాం. 5 నిమిషాల వరకు దాని నుంచి బయటికి రాలేము. మనం బయటికి రా అని చెప్తూ ఉంటుంది, కానీ మనం రాలేము. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఉంది, కానీ మనం రాలేము. ఏం జరుగుతుందో అని మనకు ఒక అభిలాష ఉంటుంది. ఇలా మనకు ఉన్నటువంటి మార్గాలలో వీలైనంత సమయం భగవంతునికి కేటాయించాలి అనేటువంటి విషయం మీదనే ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసినప్పుడే మనము ఈ యొక్క మార్గంలో ముందుకెళ్ళగలము, లేకపోతే ముందుకెళ్ళలేము. ఏ చిన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. మనం చేసే పని ఇప్పుడు భగవంతునికి మనం సమయాన్ని కేటాయించేటట్లు ఉందా లేదా అనేది చేయాలి. నేను విన్నాను, ఒక భక్తుడు, ఆయన విదేశాల్లో ఉంటారు. ఆయన ఒక మైన్స్లో పనిచేస్తారు. మైన్స్లో ఆయనకి పొద్దున్నే డ్యూటీ ఎక్కితే సాయంత్రము 9 గంటలకు డ్యూటీ దిగుతారనమాట. అంత పని ఉంటుంది. ఆయన ట్రక్ డ్రైవర్, ఆయన విదేశిస్తుడు. నేను ఇది విన్నాను, ఇది వాస్తవంగా జరిగింది కూడా. ఆయన ఏం చేశాడంటే, ఆ మైన్స్లో మనకు తెలుసు చాలా ఇరుకుదారులు ఉంటాయి, కింద పడితే అంతే సంగతులు, ఇంకా చాలా లోతు వెళ్ళిపోతాం లోయల్లోకి. ఆయన డ్రైవింగ్ చాలా శ్రద్ధగా చేసి లోడింగ్ అన్లోడింగ్ చేసిన తర్వాత, లోడింగ్ అయ్యేటప్పుడు కొద్దిగా సమయం ఉంటుంది ఆయనకు. అప్పుడు భగవద్గీత తీసి ఒక్కొక్క శ్లోకాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు ఆయన. అలా కొన్ని సంవత్సరాలకు, అంటే ఇమీడియట్గా నెలకో 2 నెలలకో 3 నెలలకో నాకు కావాలని లేదు. ఆయన కొన్ని సంవత్సరాలకు చిన్న చిన్న టయాన్ని జోడించి ఒక పెద్ద కాలంగా దాన్ని ఏర్పరచుకొని కొన్ని సంవత్సరాలకు భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలు నేర్చుకున్నారు ఆయన. అలా మనం ప్రతిదీ ఒక ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్థమైందా ప్రభుజీ? హరే కృష్ణ, ధన్యవాద ప్రణాం. ఇంకా ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు మాయను ఆయనే సృష్టించారు. మరి మనము నా మాయను దాటితే గాని నన్ను చేరుకునేదానికి యోగ్యత లేదని చెప్తున్నారు. మరి ఈ మాయ ఎందుకు ప్రభుజీ మధ్యలో? ఇప్పుడు మనము అనాది కాలం నుంచి, అంటే ఒక తేదీ అనేది మొదలు లేదు. మనము ఈ భౌతిక జగత్తులో చిక్కుపడిపోయాము. మీరు అన్నారు మాయను ఎందుకు సృష్టించడము, మరి మాయను మళ్ళా మనము భక్తి చేయాలా, ఇవన్నీ ఎందుకు, అందరినీ భగవద్ధామంలో పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటాం. అంతే కదా మీ క్వశ్చన్? అవును ప్రభుజీ, ఈ మధ్యలో మాయన ఎందుకు ప్రభుజీ? మళ్ళా భగవంతునికి జీవుడికి మధ్యలో దానికే మనకు శాస్త్రాలు ఏం చెప్తాయంటే, అది ఎవరూ కనుక్కోలేదు. అది అనాది కాలం నుంచి కొన్ని ఆత్మలు అక్కడ ఉన్నాయి, కొన్ని ఆత్మలు ఇక్కడ ఉన్నాయి.
మరి ఇక్కడ ఉన్న ఆత్మలు ఎప్పుడు మాయకు లోనయ్యాయో తెలియదు, అక్కడ ఉన్న ఆత్మలు ఎప్పుడు మాయ నుంచి విముక్తి అయ్యాయో తెలియదు. మరి భగవంతుడు ఎందుకు మాయను మరి సృష్టించారు అంటే భగవంతుని యొక్క ఒకానొక శక్తి అది. మనము ఈ యొక్క జీవాత్మను, ఈ బద్ధ జీవాత్మను మనం ఏం చేస్తామంటే భోగించాలని అనుకుంటాము. ఈ యొక్క జగత్తులో మనము ఇంద్రియాలను తృప్తి చేసుకుని నేను భోగించాలి అని అనుకుంటాం. మరి దానికి ఏం కావాలి? దానికి ఏం కావాలంటే భగవంతుడు ఏం చేస్తాడంటే నీవు ఆత్మవు. ఆత్మ అనేది సత్ చిత్ ఆనందము కలిగినటువంటిది భగవంతుని యొక్క ఒక అంశ. అది కూడా ఆత్మ చిత్ పదార్థము భగవంతునిలాగానే, అది కూడా శాశ్వతమైనది. కానీ ఎందుకు మాయను సృష్టించాడంటే ఆత్మ అనేది ఇక్కడ భౌతిక జగత్తులో భోగించాలని కోరుకుంటుంది. కానీ ఇప్పుడు మాయను ఆత్మకు ఇవ్వలేదనుకో, ఆత్మ తాను భోగించాలని అంటుంది, మాయను ఆత్మకు ఇవ్వలేదనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ నేను భగవంతుడు దాసుననే భావనలోనే ఉంటుంది. అప్పుడు అది ఎలా భోగిస్తుంది? భోగించదు, భగవంతునికి సేవే చేస్తుంది. కాబట్టి భగవంతుడు ఏం చేస్తారంటే ఈ ఆత్మలన్నిటికీ ఎవరైతే భోగించాలని అనుకుంటారో ఆ ఆత్మలన్నిటికీ మాయకు ఏర్పాటు చేస్తారు. మాయను ఏర్పాటు చేసినప్పుడు ఇవన్నీ భోగిస్తాయి, ఇవి కోరుకుంటున్నాయి మేము భోగించాలి అని. మరి భగవంతుడు కరుణామయుడు కాబట్టి మళ్ళీ చెప్తారు, అరే మీరు భోగించాలనుకుంటున్నారు, సరే భోగించినంత కాలం భోగించండిరా, మళ్ళీ మీరు ఈ మాయ నుంచి బయటపడాలంటే మళ్ళీ నా దగ్గరికి రండి, మీరు నా దగ్గరికి వస్తే మళ్ళీ నేను ఈ మాయను తీసేసి మిమ్మల్ని మళ్ళీ నా దగ్గర చేర్చుకుంటాను అని అంటున్నాడు. కానీ మనం అలా చేయడం లేదే, మనం ఇంకా భోగించాలని భౌతిక జగత్తులో ఇంకా చిక్కుపడి ఉన్నాం. అర్థమైందా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. కానీ ఈ ఆత్మ అనేది భగవంతుడి నుంచే వచ్చిందంటారా మొదలు, లేదంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆవిర్భవించిందంటారా ప్రభుజీ? ప్రభుజీ శాస్త్రాలు మనకి వేదాలు అన్ని చెప్తున్నాయి ప్రభుజీ. ఏం చెప్తున్నాయి? ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశ అని చెప్తున్నాయి. మరి భగవంతుని యొక్క అంశ భగవంతుని నుంచే వచ్చిందనమాట. భగవంతుడే స్వయంగా చెప్తారు భగవద్గీతలో, భాగవతంలో చెప్తారు, ఆత్మ నా అంశ అని చెప్తారు. ప్రభుజీ నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, నేను ఇప్పుడు నేచర్ లో గమనించేది ఏంటంటే, ఒక డబ్బాలో ఒక ధాన్యాన్ని పోసి ఒక కందిపప్పు పెసరపప్పు పోసి దాన్ని ఓ మూత పెట్టాం ప్రభుజీ. నా అనుభవాన్ని షేర్ చేస్తున్నాను మీకు. అప్పుడు ఒక నెల రోజులు దాన్ని మూత తీయకుండా పెడితే దాంట్లో నుంచి కొన్ని పురుగులు పుట్టున్నాయి ప్రభుజీ. గింజలుగానే ఉంటున్నాయి. ఆ గింజల యొక్క హీట్ కి దాంట్లో ఉన్నటువంటి ఉష్ణానికి కావచ్చు, ఆ నిమ్ముతనానికి కావచ్చు, ఆ పక్కన ఏమవుతుందంటే పురుగులు పుడుతున్నాయి ప్రభుజీ. ఆ పురుగులు ఆత్మలు కాదంటారా మీరు? ప్రభుజీ వైరస్ లో, బ్యాక్టీరియాలో, పురుగులో ఎక్కడ చూసినా, ఏ జీవిలో చూసినా ఆత్మ ఉంటుంది ప్రభుజీ. మరి అట్లాంటప్పుడు భగవంతుడి నుంచి వచ్చిందని ఎట్లా చెప్తాం ప్రభుజీ మనం ఆత్మని? ప్రభుజీ ఇప్పుడు మీరు ఆత్మ భగవంతుడి నుంచి వస్తుంది. ఒక నిమిషం ప్రభుజీ. ఆత్మ భగవంతుడి నుంచి వస్తుంది. ఆ ఆత్మకు ఆవృతమైనటువంటి శరీరము, ఆ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఇది అవగాహన చేసుకోవాలి. ఆత్మ భగవంతుడి నుంచి వస్తుంది. ఆత్మకు ఆవరించబడినటువంటి శరీరము, పక్షి శరీరము కానీ, జంతువు శరీరం కానీ, వైరస్ శరీరం కానీ, బ్యాక్టీరియా శరీరం కానీ, మీరన్నటువంటి పురుగు శరీరం కానీ, అది ఎక్కడి నుంచి వస్తుంది? పూర్వజన్మలో ఆత్మ చేసుకున్నటువంటి ఆత్మ ఏ దేహంలో పూర్వజన్మలో ఉందో ఆ దేహములో చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి ఈ జన్మలో అది వైరస్గా పుట్టాలా, పురుగుగా పుట్టాలా, పక్షిగా పుట్టాలా, పందిగా పుట్టాలా, ఏనుగుగా పుట్టాలా, గుర్రంగా పుట్టాలా, మనిషిగా పుట్టాలా, ఆడదానిగా పుట్టాలా, మగవానిగా పుట్టాలా అనేది నిర్ణయం జరుగుతుంది. పురుగు అనేది ఆత్మ కాదు. పురుగులో ఆత్మ ఉంటుంది, అది చిత్ పదార్థమే. ఆ పురుగుకు ఉన్నటువంటి దేహము, ఆ ఆత్మకు ఉన్నటువంటి ఏదైతే స్థూల శరీరం ఉందో, ఆ స్థూల శరీరము మరియు సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాలు మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాలను అనుసరించి బ్రహ్మదేవుడు మనకు ఇస్తారు. అర్థమైందా ప్రభుజీ? ఓకే ప్రభుజీ, నేను తర్వాత చేస్తాను ప్రభుజీ, మీరు కాల్ చేస్తాను. అంటే ప్రభుజీ, ఆ ప్రభుజీ అడిగేది ఆ వాటిలో నుంచి ఆత్మ ఎలా పుట్టింది, ఆ వాటి మధ్య పుట్టింది కదా, అది ఎట్లా పుట్టింది అనేది అడుగుతున్నాను అనుకుంటా ప్రభుజీ. ఆ ప్రభుజీ ఏవో మీరు భగవద్గీత చదివామంటున్నారు, ఆత్మ పుట్టిందా, సత్సుందా? ఆత్మ పుట్టదు.
నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతో ఆయం పురాణో న హన్యతే హన్యమాన శరీరే. ఆత్మ జన్మించదు, ఆత్మ పుట్టదు, ఆత్మకు జననము లేదు, మరణము లేదు, జన్మించదు, జన్మించబోదు. ఆత్మ ఎటువంటి ఆయుధముతో ముక్కలుగా ఖండించబడదు, అది వాయువుచే ఇండించబడదు, అగ్నిలో దహించబడదు, నీటిలో త్రవజాలబడదు. ఇన్ని చదివారు ప్రభుజీ, మీరు మళ్ళీ ఆత్మ పుడుతుందని అంటున్నారు. ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మ నిత్యమైనది. భగవంతుడు నిత్యమైనటువంటి వారు, ఆత్మ నిత్యమైనటువంటి వారు. 2వ అధ్యాయంలో మనకి ఎత్తడంలోనే శ్లోకంలో చెప్తారు. తత్వజ్ఞానం ఆత్మజ్ఞానం చెప్పేటప్పుడు 12వ శ్లోకంలో నత్వేవాహం జాతునాసం నత్వేనేమ జనాధిపః నచైవ భవిష్యమః సర్వే వయమతః పరం. మీరు భగవద్గీత చదువుకుని ఏమర్థం చేసుకున్నారు ప్రభుజీ, శివా ప్రభుజీ? భగవంతుడు ఏం చెప్తున్నారు? అయ్యా నేను ఉంటాను ప్రభుజీ, నాకు అర్థమైంది ప్రభుజీ. ఆ ప్రభుజీ అలా అడుగుతున్నారేమో చెప్పమంటున్నా ప్రభుజీ, నాకు అర్థం కాలేదు. కరెక్ట్ గానే అడిగారు. ఆ దేహం ఎలా వచ్చింది అంటున్నారు, మీరే ఆత్మ పుడుతుంది అంటున్నారు. అక్కడ 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు? అయ్యో నేను నీవు శాశ్వతమైనటువంటి వారం రా, మనం అందరము ఇప్పుడు ఉన్నాము, నీవు నేను ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో ఉంటాము, తర్వాత మనం వర్తమానంలో కూడా ఉన్నాము ఒకప్పుడు. ఇది నిత్యము వస్తుంది నాయన. ఒకవేళ భీష్ముడు వీళ్ళు ద్రోణుడు చనిపోతే వారు కొత్త శరీరాలు తీసుకుంటారే తప్ప వారి ఆత్మ నాశనం కాదని బోలెడన్ని శ్లోకాల్లో 11 నుంచి 30 శ్లోకాల వరకు ఆత్మ గురించి చెప్పి 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 నెత్తులు నోరు పెట్టుకున్నారు భగవంతుల వారు. మళ్ళీ మీరు ఆత్మ పుడుతుంది అంటున్నారు. ఎలా చేయాలనో ఏమో. ప్రభుజీ, ఓకే ప్రభుజీ, సంతోషం ప్రభుజీ. లేదు ప్రభుజీ, అది చిన్న సందేహం. ఇంకొకటి నేను నేచర్ లో గమనించింది ఏంటంటే ప్రభుజీ, మీతో షేర్ చేసుకుంటున్నాను. పోయిన సంవత్సరము ఆగస్టు, బహుశా సెప్టెంబర్ అనుకుంటాను, ఆ సమయంలో మేము ఉండే ఈ ప్రాంతంలో ఏమైందంటే ఇక్కడ ఋతుబా అనే వస్తుంది అనమాట. ఆ వచ్చినప్పుడు గాలి బాగా స్తంభించేస్తుంది, అంటే బాగా గాలి అనేది రాదు. కాసేపు బయటకు వస్తేనే ఒళ్ళంతా కూడా చెమట్లు వచ్చేస్తాయి. మనకు అదొక రకమైన చెమట కూడా రాదు, ఒక రకమైన జిగురు వచ్చేస్తుంది బాడీకి, ఆ జిడ్డుగా వచ్చేస్తుంది. అలా ఆ గాలి పీల్చుకునేటప్పుడు కూడా ఒక రకంగా ఉంటుంది బయట వాతావరణం, నేను గమనించినటువంటిది. తర్వాత చెట్లను పట్టుకున్నా కూడా చెట్లకు కూడా జిగురుతో వచ్చినటువంటి జిడ్డు ఉంటుంది చెట్ల పైన, బాగా గమనించాను నేను. ఇంకోటి ఏంటంటే గడ్డి, పార్క్ లాగా చేసినటువంటి గడ్డిలో నుంచి ఆ హీట్ కి ఒక్క రోజుకి ఉదయం నుంచి సాయంత్రం మరుసటి రోజుకి చిన్న చిన్న పురుగులన్నీ బయటకు వచ్చేసినాయి ప్రభుజీ. అక్కడి చాలా నీట్ గా ఉంటది ప్రభుజీ, మందు కూడా కొట్టిస్తాడు మా బాసు. అయినా ఆ ఉబ్బకి దాంట్లో నుంచి ఆ క్రిములు పుట్టుకొని బయటకు వచ్చేసినాయి ప్రభుజీ. నాకైతే చాలా ఆశ్చర్యంగా వాటిని చూసుకొని, ఆ వీడియో కూడా ఉంది ప్రభుజీ నా దగ్గర. ఆ పక్షులన్నీ వచ్చినాయి ప్రభుజీ అవి తినేదానికి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇవన్నీ సరే, మనకి మీకు తెలియని ఒక విషయం ఏమిటంటే భగవంతుడే చెప్తారు, ఈవెన్ సూర్యగోళంలో కూడా జీవులు ఉంటాయి. సూర్యగోళంలో ఆ యొక్క అగ్నికి తట్టుకొని నిలబడే శక్తి కలిగినటువంటి జీవులు ఉంటాయని కూడా చెప్తారు. కానీ ఇప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్ విపరివర్తతే. అయ్యా ఓ కౌంతేయ, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా నా ఆధీనంలో ఉంటుంది, నా ఆధీనంలో ఉంటూ అది నేను చెప్పినట్లు నడుచుకుంటాది అని చెప్తారు భగవంతుల వారు. మనకు సృష్టిలో ఏది జరిగినా కూడా దాని వెనుక భగవంతుడు ఉన్నారు అని చూసేవాడే గొప్పవాడు ప్రభుజీ. మీరు భగవద్గీత అంతా వినండి, మీకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అలానే ఆనందపడ్డాను నేను చూసినప్పుడు, ఎంత అద్భుతం చైతన్యము, భగవంతుడి యొక్క చైతన్యము అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నేను ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేదంటే ఏం చేస్తాము? చెప్పండి ప్రభుజీ, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ, ధన్యవాదం ప్రభుజీ. మాధవ స్వామి వారి ఇంట్లో జరుగుతుంది ప్రభుజీ, ఏం జరుగుతుంది?
అదే ప్రభుజీ, మనము ముగిస్తామా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో అయినా పోస్ట్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, అందరికీ ధన్యవాద ప్రణామము. శ్రీమద్ భగవద్గీత గ్రంథరాజుకి జై, శ్రీల ప్రభుపాదుల వారికి జై, శ్రీల గురుదేవులకు జై, నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి బోల్.